అంబులెన్స్ అలా వచ్చినప్పుడు మనం అలా పక్కకు తిరిగి సైడ్ ఆపేయాలి. సైడ్ ఆపి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలన్నమాట. సో ఈవెన్ దో వాళ్ళ వేలో వాళ్ళకి ఏం అడ్డం లేకపోయినా కానీ మనం ఆ రూల్ మనం ఫాలో అవ్వాలి. పక్కగా ఆపి సైడ్ గ్యారెంటీగా ఆపాలి. ఇటు పక్క ఉన్నారని అటు పక్క ఉన్నారని. ముందు పోయే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 1 మైల్ రేడియస్లో వాళ్ళకి అది వినిపించిందంటే గ్యారెంటీగా వాళ్ళు సైడ్ ఆపి వాళ్ళకి సైడ్ ఇవ్వాల్సిందే. సో నీకు వెనక నుంచి నువ్వు వాళ్ళు చూస్తున్నావంటే వాళ్ళు సైడ్కి ఆపి వాళ్ళకి వేయించి వాళ్ళకి పంపించాలి. వెనక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాతే మనం పోవాలన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ రూల్ ఉంటుంది. ఆ విధంగా దాన్ని అధిగమించారంటే వాళ్ళు ఆ విధంగా కంప్లైంట్ చేశారంటే యూ విల్ బీ ఇన్ జైల్. సో కాబట్టి జాగ్రత్తగా రూల్స్ ఫాలో అవ్వండి. రూల్స్ ఫాలో అవ్వకపోతే అంతే. ఇక్కడ అమెరికాలో చిన్న చిన్న వాటికే జైల్లో వేసేస్తారు. చిన్నపిల్లలు కంప్లైంట్లు ఇచ్చిన జైల్లో వేస్తారు. అమ్మ నన్ను కొట్టిందన్న జైల్లో వేస్తారు. నాన్న నన్ను కొట్టాడన్న జైల్లో వేస్తారు. సో కాబట్టి అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి మనం.